నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజహితం. భారతదేశం అంటే పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, దైవభూమి అని మనకు తెలిసిన విషయం వల్లే. ఏ ఒక్క ఊరిలో కూడా చూసినా, చిన్న గుడెంలో చూసినా సరే, పల్లెటూరులో చూసినా సరే, ఖచ్చితంగా బొడ్రాయి ఉత్సవాలు, బొడ్రాయి ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, శివ టెంపుల్స్, శ్రీరామనవమి చూసుకున్నట్టయితే సీతారాముల కళ్యాణాలు కానీ, మరి ఎక్కడో ఓ చోట రోజు అంటే వారంలో ఉన్నటువంటి 7 రోజులు కూడా ఏదో ఒక దేవుని ప్రతిష్టత మనం చూస్తూనే ఉంటాం. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటాం, అయ్యప్ప స్వామి మాల, శివమాల వేసుకున్నట్టయితే, అలాగే చూసినట్టయితే మరి ఏళ్ళ క్రితం నుంచి కూడా మరి టెంపుల్స్ కట్టడం వేద మంత్ర ఉచ్చారాలతోటి, మరి మంత్రం తంత్రం యంత్రాలతోటి కూడా మరి విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు కావచ్చు, కళ్యాణాలు కావచ్చు జరిపిస్తూనే ఉంటాం. ప్రస్తుతం మనము మరి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి కీసర మండలానికి సంబంధించినటువంటి మరి రాంపల్లి దయారి గ్రామంలో ఈరోజు మరి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ దేవాలయంలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయంలో మరి నిన్నటి నుంచి కూడా యాగాలు చేసుకుంటూ ఉన్నారు. మరి 2వ రోజు సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు ఎలా అనిపిస్తుంది, ఈ మరి కందాడి ఫ్యామిలీ గారు కట్టిస్తున్నటువంటి ఈ టెంపుల్ విషయాలు కొన్ని తెలుసుకుందాం. నమస్తే. హలో, మీ పేరు? ప్రేక్షిత. ప్రేక్షిత గారు ఎంత చదువుతున్నారు? 10th క్లాస్. టెంపుల్కి వెళ్తుంటారా? వెళ్తా. ఏ దేవుడు అంటే ఇష్టం? అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి అంటే ఇష్టం. ఎందుకట్లా? 10th పాస్ చేస్తాను అనుకుంటున్నావా? లేదు, 10th పాస్ అవ్వాలంటే మనం కష్టపడి చదవాలి. దేవుడు అంటే అయ్యప్ప స్వామి అంటే మార్నింగ్ పూజలు చేస్తుంటావా ఇంట్లో ఏమన్నా? చాలా తక్కువ. మీ ఇంట్లో ఎవరు చేస్తారు ఎక్కువ? మమ్మీ. అందరు దేవుళ్ళకి చేస్తుంటారు ఎక్కువ. సో ఈ టెంపుల్ ఎలా అనిపిస్తుంది మరి కొత్త వాతావరణంలో? చాలా హ్యాపీగా ఉంది. అంటే 2 days నుంచి చాలా సందడిగా ఉంది. విలేజ్ అంతా అందరూ రావడం, అందరూ ఒక దగ్గర ఉండడం, సో చాలా హ్యాపీగా ఉంది. ఎవరెవరు వచ్చారు మీకు సంబంధించిన వాళ్ళు? అందరూ ఉన్నారు, మామ వాళ్ళు, అమ్మమ్మలు, తాతలు అందరూ ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే 3 days కదా, నిన్న నుంచి కూడా ఉన్నారా? నేను నిన్న రాలేదు, సో ఈరోజు ఫస్ట్ డే. చెప్పా మీ ఫ్రెండ్స్ కూడా వచ్చే అవకాశం ఉందా? అంటే ఫ్రెండ్స్ చూడాలి, ఇంకా ఫ్రెండ్స్కి చెప్పలేదు. ఏం చెప్తావు భక్తులకు? ఏ దేవుడు అయినా ఇట్స్ ఆల్ గాడ్, సో అట్లా ఏం ఉండదు, ఎవరినైనా మనం నమ్మొచ్చు. సో జస్ట్ థింగ్ ఏంటంటే మనకి భక్తి ఉంటే చాలు లోపల. కొత్తగా విగ్రహాలు పెడుతురు కదా, చూసినావా? సీతారాముడు, లక్ష్మణుడు, హనుమానుడు. నిన్న ఏం జరిగినాయి ఏమైనా కార్యక్రమాలు? నిన్న దేవుణ్ణి తీసుకొని ఊరేగింపుకి వెళ్ళారు, చాలా గ్రాండ్గా చేశారు. లేడీస్ అందరూ దాండియా ఆడారు. సో చాలా మంచిగా అనిపించింది, చాలా గ్రాండ్గా అయ్యింది.
परमेश्वर प्रीत्यर्थं शुभाभ्यां शुभे शुभने मुहूर्ते महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्रीकपराहते क्षेत्रस्य देवानां पदवीकवीनां शिल्पिभ्यानां नैषावृकानां श्रेणारुद्राणां स्तनियत्वनानां सोमं पवित्रमध्ये देवनो देशकालो संकीर्ते मम गुरे अम्मा देशकालो संकीर्ते मम गुरे प्रचुर धान्य पुत्र पौत्र सुख संपत्त्यादि सिद्ध्यर्थं ధాన్యావివాసం కరిష్యే. ఏం చెప్తున్నామంటే స్వామి ఈ ధాన్యాన్ని మేము సమర్పిస్తున్నాం. మా ముందు తరాలందరికీ కూడా పుత్రులు పౌత్రులు వారి పౌత్రులు కూడా అంటే రాబోయే తరాలన్నీ కూడా ధాన్యానికి లోటు లేకుండా ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో చూడు స్వామి అని చెప్పి స్వామి మన సంకల్పం చెప్తూ ఉన్నాం అన్నమాట. ధ్యానం अर्घ्यं समर्पयामि मुखे उपचारिक स्नानम् इति मन्त्रे स्वापयित्वा देवोपरि वस्त्रमाच्छाद्य तस्योपरि प्रचुरधान्यं सकुटुम्बं रक्षिवेत्. ఇట్లా దోశలతోటి తీసుకొని ఒక్కొక్క దంపతులను ఒక్కొక్కరు లేచి బట్ అంతే ఆ దీపాలు కొంచెం పక్కన పెట్టారు. చాలాసేపు మంత్రం చెప్తున్నంతసేపు వస్తూ ఉండండి. దీపాలు పక్క పెట్టారు. దీపాలు नमो अस्तु नीलग्रीवाय सहस्राक्षाय मे भुजे अघोरे अस्तु सत्त्वामोहं तेभ्यो शरण्यमः प्रमुखधन्वनस्तो भयोरात्रियोर्गाम् यास्तदेहस्तैषभक्पराता भगवोपः अवदत्यथनस्वगो सहस्राक्षते श्रीर्यशय्यानाम्
नमो भवाय च रुद्राय नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च चितिकण्ठाय च नमः कपर्दिने च वित्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च निष्ठाय च नमः पूर्वजाय च अपरजाय च नमः मध्यमाय च अपरिभाय च नमो दधन्याय च नमस्तोभ्यामो शमेशन्मदेवर्मचनेन्द्राय च नमस्ताय च మీ కొడుకులు రాలేదు తప్పకుండా ఫోన్ చేయి నిన్న అంటున్నా బియ్యం ఇస్తాడు బియ్యం పట్టుకోమని చెప్పు
वसुष्टमेति तदस्मिन् स्वस्ति स्वाहा ओम मारुतं येन शर्धक्रमवसुष्टमेति तदस्मिन् स्वस्ति स्वाहा మామిడాకు తీసుకురా మామిడాకు రెండు కొమ్మలు తీసుకురా संकल्पिता देवालये ग्रामस्य सर्वेषां सकल बाधाद्वारा आयुष्यामि मया आचरित मया निर्मित पर्यन्तं प्रतिष्ठा महोत्सव यज्ञकर्मणि गोत्रं చెప్పడం సార్ మీరే మనసు స్థిత సర్వేషాం ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం శ్వః దివస యంత్ర విగ్రహ మూర్తి ప్రతిష్ఠ అంగభూతం అంత్యదివస దేవాలయ సంస్కార పూర్వక కర్తన్యాసం పరిషే సంకల్పం ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో జాతికి అంకితం చేసేది అర్థమైందా ఈ భాషలో జాతికి అంకితం చేసింది ఏమని చెప్పిన సంకల్పం అంటే మేము పలానా ఉత్సవంలో ఉన్నాం మాకు ఈ అవకాశం వచ్చింది ఈ దేవాలయం నిర్మించడం మా కుటుంబంలో ఉండడం మా కుటుంబ సభ్యులు మా వంశస్థులు మా గ్రామంలో ఉండడం అందరూ చిన్న పెద్ద అందరూ కూడా సీతారామచంద్ర స్వామి అనుగ్రహాన్ని పొంది రామచంద్ర స్వామి నడవడం రావాలి అంటే న్యాయమైనటువంటి నడవడం రావాలి లక్ష్మీ గణపతి అనుగ్రహం ద్వారా ఎవరికి ధన సంపదకు లోటు లేకుండా ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడదు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ ఆయురారోగ్యంగా ఉండాలి. ఇలాంటి యజ్ఞ కార్యక్రమం నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఇది నేను చేసేందుకు వీళ్ళందరూ బాగుంటూ ఈతో వెంట పెట్టేవాడు ఆతో పెట్టేవాడు ఎవరైనా ఇక్కడ వచ్చి దండం పెట్టినా వాళ్ళందరూ బాగుండాలి. దాన్ని నేను ఇది జాతికి అంకితం చేస్తున్నా అని నేను సంకల్పం చేశాను. రాజా రామచంద్ర భగవానికి తదంగా దేవాలయ సంస్కారం కరిష్యే. ఒకసారి మంగళద్రవ్యాలు తీసుకొని కొబ్బరికాయ పెట్టుకుని లోపలికి పశ్చిమద్వారే ద్వారశీర్మ ఉత్తరద్వారే ద్వారశీర్మ మధ్యలో వేణి మధ్యే చిక్కిర్మ మాయాదిక్యమ దుందుర్గాయమ వెంకటపేమ క్షేత్రమ సంవత్సరామ సప్తసింహార్మ ఊర్ధ్వందే జన్మ పైకి ఊర్ధ్వజన్మ ద్వారస్య దక్షిణ వామ శాఖలో చౌకోట చేరేటప్పుడు పెట్టి పసుపు రాసి కొట్టు పెట్టి गंधम हम आकाश दत्तात्रे पुष्पम यम वाय दत्तात्रे धूपम ब्रह्मण दत्तात्रे दीपम करिष्ये. మనసులో అందరూ కూడా దండం పెట్టుకోండి. ఏంటంటే దేవాలయం కట్టినప్పుడు కానీ మీరు పూజ దగ్గర కూర్చున్నటువంటి దృష్టి ఏదైనా ఈ గుమ్మడికాయ ద్వారా ఓరం దండం పెట్టుకోండి. భయం చెప్పండి.
రాయికి టైం తీసి పుష్పాండ సహిత నారీఖేడ సహిత నివేదనం సమర్పయామి. దైవేశించమి ఉన్న చోట నుంచి మంగళం కోసలేంద్రాయ ఉన్న చోట నుంచి చూడాలి. మంగళం కోసలేంద్రాయ మహనీయ చక్రవర్తి అందరూ కూడా బయట గడిచబడి ఓం ధనం దేవ అభివృద్ధి అర్థం సీతారామచంద్ర స్వామి ప్రతిష్ఠ యజ్ఞకర్మణి దత్తన్యాసం కరిష్యే గురుం గణపతిం ధ్యాత్వా మాతాపిత్రోః నమస్కారం కృత్వా. గురువు గణపతికి మీ తల్లిదండ్రులు దండం పెట్టుకొని అందరూ మీ కూతురు రామచంద్ర స్వామి నిలబడి ఎంత కార్యక్రమం సీతారామచంద్ర స్వామి నేను స్వయంగా చేస్తున్నాం. ఎందుకంటే భద్రాచలంలో గుడి రేపు పొద్దున అయోధ్యలో గుడి కడుతుంది. మనం రానియాలి ఏదో గుడి కడుతుంది కానీ పోయి వేద్దామంటే వేద్దామని మీకు అన్ని కూడా కట్టుకోపోయా మనం రాలేదు. అప్పుడు మీకు ఇక్కడ అదృష్టం ఈ ఊళ్ళో ఈ రామ ప్రతిష్ట కార్యక్రమంలో మీ అందరి అదృష్టం అందరు ఎవరు లేదు. నేను పూజ చేసి భద్రాచలంలో పెడితే రేపు పొద్దున దేవాలయము సంస్కరించబడ్డది. అంటే మన పూజ దేవాలయం ఏదో ఏ పని ఎవరు మాట్లాడదు పవిత్రాణం పవిత్ర
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने भोलाशंकर भगवती అట్లా అంచెలంచెలుగా ప్రైమ్ మినిస్టర్ దాకా వస్తుంది, చీఫ్ మినిస్టర్ దాకా. అట్లా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం సుధాపాన సమమే రామనామం సుధాపాన సమమే రామనామం శుభం వై
ఇటు పక్క చూసి అందరూ దండం పెట్టి అమ్మ మంగళారతి అందరూ చేతే తలబడి సదా రామచంద్ర భగవానికి శంభో చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగద్గురు యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా క్రియమాణ కరిష్యమాణ సంకల్పిత సీతారామచంద్ర స్వామి ప్రసిద్ధ యజ్ఞకర్మణి ద్వితీయ దివస ఆవాహిత అంతమదేవత స్థాపన పూజ హవన పూర్వక విశేషతః మహాసుదర్శన యాగపూర్వక ఆవాహిత సీతారామచంద్ర స్వామి లక్ష్మీ గణపతి మూర్తిన యశః తేజో వృద్ధ్యర్థం ధాన్యాధివాస శయ్యాధివాస పుష్పాధివాస ఫలాధివాస అన్నాధివాస అన్యోన్య బ్రాహ్మణ సహాయేన విష్ణు సహస్రనామ పారాయణ పూర్వక ఆవాహిత దేవత పూజనేన భగవాన్ సర్వాత్మకః మధ్యలో సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. శంకర్ భగవానికి రాజా రామచంద్ర భగవానికి దంపతులాగే కూర్చోండి. ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం 2వ రోజు మాధ్యాహ్నిక కాలం